కాకినాడ జిల్లా వాసులు చేనేత హస్తకళ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించుకొని వాటిని ప్రోత్సహించాలని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణం వాకలపూడి శిల్పారామంలో హ్యాండ్ క్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ శిల్ప బజార్ చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్ సర్వీసెస్ సెంటర్ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి, ఓఎన్జీసీ రాజమండ్రి సెంటర్ ప్రతినిధి ఆర్ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ గారు ప్రజలందరినీ కూడా చాలా మంది కొనుక్కునే విధంగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారు వాళ్ళకి ఐటీడీఏ నుంచి చాలా ఐటీడీఏ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే స్టిచ్చింగ్స్ కానివ్వండి, లేకపోతే వివిధ వుడ్ తో చేసిన ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా తక్కువ ధరకే మంచి ఆర్టిస్టిక్ వర్క్ తో చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని అక్కడే కాకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజర్ చేపించి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అడిగారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అడగకుండా వాళ్ళకి అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి, సౌకర్యం ఎలా చేశారు, ఎన్ని రోజులు ఉంటున్నారని కూడా కనుక్కుని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేలాగా ప్రజలకు అందరికీ అందుబాటు అనే ధరలో మంచి ఆర్టిస్టిక్ వస్తువులు కాకినాడలో దొరికేలాగా ఈ దసరా దానికి ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి రివ్యూ కోరుతున్నారు.